స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు ఈ ఉదయాన్నే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ మరి తగిన జాగ్రత్తలు తీసుకోనండి. మరి 4-5 రోజులు ఈ విధంగా ఉండబోతుంది. అయినను మరి దేవుని కృపను బట్టి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. అలాగలాంటి మాటలు మరి ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు మీరు ఎవ్వరు కూడా దయచేసి మాట్లాడకండి. తగిన జాగ్రత్తలు మీరు తీసుకుని, ఎందుకంటే మనం చేయవలసింది మనం చేసినప్పుడు దేవుడు చేసేది దేవుడు చేస్తాడు కనుక ప్రతి ఒక్కరూ మరి తగిన జాగ్రత్తలు, నీళ్ళు ఎక్కువ తాగడం అని, ఓఆర్ఎస్లు తాగడం అని, మరి అవసరమైతేనే తప్ప బయటికి వెళ్లకుండా మరి ఉండాలని కూడా మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం. మరి దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆనందించండి, గంతులు వేయండి, ఆమేన్ చెప్పుకోండి. ఎందుకంటే నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తానని ఉదయాన్నే వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే ఒకవేళ నీ పరిస్థితి ఈ వచనానికి నీ పరిస్థితికి అసలు పోలికే లేదు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మరి దయనీయమైన స్థితిలో ఉండొచ్చు, విడవబడిన స్థితిలో ఉండొచ్చు, చాలా అట్టడుగున ఉండొచ్చు. అయితే నా ప్రభు శక్తిమంతుడు, నా ప్రభువు మరి సమర్థుడు, ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని కూడా నీకు ఈ సందర్భంలో తెలియచేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ యేసయ్య సమర్థుడు అని నమ్మి, ఈ వాగ్దానం నాతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మి మీరు ప్రార్థన చేయగలిగితే, విశ్వసించగలిగితే, నిరీక్షించగలిగితే దేవుడి యందు నువ్వు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నీవు ఎక్కించబడతావని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరును ఈ సందర్భంలో మీరు నమ్మండి, ప్రార్థన చేసుకోండి. తద్వారా మీకు స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, రక్షణ వస్తుంది, నిత్య జీవం వస్తుంది. అలాగే దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నీవు ఎక్కబోతున్నావు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను ఎక్కించేదనని వాగ్దానం చేస్తున్నాను. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఉదయాన్నే నీ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారో తండ్రి, అందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రాలు, స్తుతులు. అవును ప్రభా, ఈ దినము మా జీవితాలకు ఈ వాగ్దానానికి ప్రభా అసలు పొందిక లేకపోవచ్చు, కానీ నిరీక్షణ నీ యందు ఉంచుతున్నాం. నీవు సమర్థుడు అని నమ్ముతున్నాం నాయనా. మా కోసం నువ్వు ప్రాణాన్నే పెట్టిన దేవుడు నాయనా, నువ్వు కార్యం మా జీవితంలో చేయగలవని నమ్ముతున్నాం. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకు నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఎంతమంది రోగులు ఉంటే వారిని స్వస్థపరచండి. అలా ఎంతమంది ఏ శ్రమలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, అప్పులున్నా నాయనా వారందరినీ మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజు నేను పుట్టినరోజు కానీ జరిపించుకొనిసిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని. అలాగే ప్రభా, ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయన ఈ దినం పెళ్లి రోజు నేను పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్నారు, వారందరి జీవితంలో నాయన సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, క్షేమాన్ని ఉంచమని, ఆశీర్వదించమని. అలాగే ఈ దేవుని బిడ్డ చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో తోడండి, మీరే మహిమ పొందమని యేసు నామమున పెట్టి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ లైక్ చేయడం ద్వారా ఇది అనేక మందికి స్ప్రెడ్ అవుతుంది, అనేక మంది దగ్గరికి చేరుతుంది. కనుక మీరును స్వార్థలో పాలి భాగస్తులు అవుతారు. కనుక రోజుకి ఎంతమంది చూసినా ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.